మొదటి యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సో యూ విల్ బి chastised and purified. పౌలు అంటున్నాడు, నీ మీదకి వచ్చేస్తుంది, సో దట్ యూ విల్ బి రికంపెన్స్డ్ ఫర్ ఈవిల్ ఇన్ దిస్ ఎర్త్, సో దట్ యూ విల్ ఎస్కేప్ హెల్. దట్స్ ద టార్గెట్ ఆఫ్ నో కండెమేషన్. ఎఫెసీలు 1:7, ఎఫెసియన్స్ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈరోజు చాలా మంది చాలా వాటిని విడిచిపెట్టి నలగొట్టుకొని ఈరోజు ఈ భూమి మీద ఆశీర్వదించబడి దీర్ఘాయువుతో పరలోకం వెళ్ళుదురుగాక. సో యూ డోంట్ గో మిడిల్. ఎందుకు చాలా మంది మధ్యలో వెళ్ళిపోతారు? బికాస్ హీ హ్యాస్ నో కండెమేషన్. హీ హ్యాస్ టు గో టు హెవెన్. సో హీల్ బి chastised, he'll be made sick, he'll be purified, so that he will go to heaven. మనమేమో అన్నీ చూసుకుంటాం, ఈ భూలోక విషయాలే ప్రార్థిస్తాం, ఈ భూలోక విషయాలే ప్రేయర్ రిక్వెస్ట్లు. ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేశారా, ప్రభువా నాకు ఏదైనా తీసేయి కానీ తుదకు నన్ను మటుకు నువ్వు పరలోకంలో పెట్టాలయ్యా అని ఎప్పుడైనా ప్రేయర్ చేశారా? మనం ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం. అక్కడ కుర్చీ వేయబడ్డది, వస్త్రం ఇవ్వబడ్డది, పేరు రాయబడ్డది. అది పోగొట్టుకోకుండా నన్ను నేను కాపాడుకునేటట్టు చేయి ప్రభు అని ప్రార్థించారా? ఎందుకంటే ఈ భూమి ఆయన్ని చూసి రేపు పొద్దున్న అక్కడ ఉండదంట. భూమి వెళ్ళిపోతుందంట, ఆకాశం వెళ్ళిపోయి కరిగిపోయి ఎక్కడో పడిపోతుందంట డస్ట్బిన్లో. ఏది? ఈ భూమి. ద ఎర్త్ అండ్ హెవెన్ ఫ్లడ్ బిఫోర్ హిమ్ అని ఉంటుంది రెవల్యూషన్లో. భూమి ఆకాశం అంట ఆయన ముందు నుంచి ఏమైపోయిందంట? పారిపోయిందంట, వెళ్ళిపోయి డస్ట్బిన్లో పడిపోయిందంట. సో యుగయుగములు నిలిచేది ఆ పరిశుద్ధమైన పట్టణంలో ఉండే స్థానం. అందుకే ముందు నీకుండి అక్కడ సింహాసనాన్ని కాపాడుకోవాలి. నీకు ఇచ్చినటువంటి యేసుని నమ్మిన వెంటనే ఎన్ని ఇచ్చేస్తాడు. అందుకే దాన్ని కాపాడడానికే హీ విల్ chastise you so that you don't go to hell. మీరందరూ మీ వస్త్రాలని కాపాడుకుందురుగాక, మరక పడినప్పుడల్లా ఉతుక్కుందురుగాక, మీ పేరును జీవగ్రంథంలోనే గాక, ఇంకా మంచి మంచి గ్రంథాల్లో కుర్చీ మీద కూర్చొని పరిపాలించేటట్టు శిష్యులకు వచ్చే రీతిగా మీ పేర్లు ఆ గ్రంథాల్లో కూడా రాయబడిన గాక. యు సీ నా, దట్స్ గాడ్స్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ. 1 కొరింథీయులు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ఎవరైతే అరే నేను ఈ పొరపాటు చేశాను అందుకే నాకు ఇది వచ్చింది, ప్రభువా నన్ను క్షమించు, దాన్ని జయించే శక్తి అన్నావా, వెంటనే తప్పించుకునే మార్గం కనపడుతుందండి. యోనా ప్రార్థించాడు, ఛాన్స్ లేదు. ఎప్పుడైతే ప్రభువా తప్పు అయిపోయింది, నిన్నవే వెళ్తాను నాయన, నేను ప్రకటిస్తాను అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఏం చేసిందంట? వెంటనే చేప ఒడ్డుకెళ్ళి యోనానే. చాలామంది ఈరోజు ఏ చేదులో ఉన్నారో నాకు తెలియదు, ఏ బాధలు ఉన్నారో తెలియదు. ఈరోజు ప్రభువా నన్ను క్షమించు కొన్ని విషయాలు అంటున్నారో, తప్పించుకొని మహామార్గం మీకు కనబడుగాక. చాలామంది రోగాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు, అప్పుల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు, గడ్డుతనంలోంచి బయటకు వచ్చేస్తున్నారు, శోధనలోంచి బయటకు వచ్చేస్తున్నారు, పాపాల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. చాలామంది మానసిక శోధనలోంచి బయటకు వచ్చేస్తున్నారు. మెనీ పీపుల్ ఆర్ యూ కమింగ్ అవుట్ అండ్ యు ఆర్ గివింగ్. దేవుడు ఈ భూమి మీద హైవేలో జీవిస్తున్నట్టు సమృద్ధి గల జీవంలో జీవించుదురుగాక. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. ఎప్పుడు నేను పాపిని అన్నట్టు ఉండకూడదు, నేను తప్పు చేశాను కాబట్టి నేను ఇంతే అన్నట్టు ఉండకూడదు. యెషయా 1:18, ఐజయా 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఇజ్రాయెల్తో చెప్తున్నాడు, తప్పులు చేసేసారా, రండి మళ్ళా పశ్చాత్తాపడి రండి నా దగ్గరికి. ఏం చేస్తాడంట? ఎర్రగా అయిపోయినా అవి హిమము వలె తెల్లగా చేస్తాడంట. ఈరోజు ఈ వాక్యం వెంటనే వారందరినీ మళ్ళా తిరిగి చిన్న మరకల మచ్చలు తీసేసి తెల్లగా చేసి పంపిస్తున్నాడు దేవుడు ఈ రోజు నుంచి. కాబట్టి ఈ రోజు నుంచి మీ ప్రార్థనలు బహుబలముగా వినపడతాయి దేవుడికి. ఎవరైతే పొరపాటు ఒప్పుకుంటారో వాళ్ళు ఎవరంట? నీతిమంతులు 7 మాడు పడిపోయినా తిరిగి లేస్తున్నాడు. అంటే ఏంటి? నేను తప్పు చేశా అని లగుస్తున్నాడు. He thought he was condemned because of his sin and he stood up so that he will remain righteous and he will escape the condemnation of hell. You're getting me now? God will reprove your sin to keep you in righteousness, because there is no condemnation to those who are in Jesus. You cannot go to hell. You're getting me?
గాడ్ ఈస్ టెల్లింగ్ కమ్ ఐ విల్ ప్యూరిఫై యూ. ఒకవేళ అతను అందులోనే ఉండుంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళేవాడు? బికాస్ దెర్ ఈస్ నో కండెమేషన్, హిస్ రైచియస్నెస్ కేమ్ బ్యాక్ టు హిమ్ అండ్ ఈస్ గోయింగ్ టు హెవెన్. వెన్ యూ నో ద వర్డ్ అండ్ ప్రీచ్ ఇట్ ఫర్ 30 years, యూ విల్ నో అట్లీస్ట్ సమ్ థింగ్స్. దేవుడు కూడా అన్నీ చెప్పడు. అందుకే ఎలా నడుచుకోవాలంట? విశ్వాసం. ప్యూర్, ప్యూర్. You're going pure today. You're going pure today. Now everybody, మనం సాధారణంగా న్యూ ఇయర్ రోజు చేసుకుంటాం కదా, అది చేయను ఇది చేయను అని. మరొకసారి మనము పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవాలి అప్పుడప్పుడు. లార్డ్, ఐ సరెండర్ మై హార్ట్ టు యూ. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైంది. దావీదు అదే చేశాడు. అయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో వెతికి అందులోంచి తీసేయి నాయనా. ఎందుకు వచ్చిన తర్వాత గోతులో పడి రోగం పడి ప్రేయర్ చేయడం ఎందుకు? ముందే ఈ ప్రార్థన చేస్తే పోలే. ప్రభువా, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే నాకు చూపించు, నేను పశ్చాత్తాపడతా. అది చూపించి నా నుంచి తీసివేయి. నేను ఈ భూమి మీద మహిమకరంగా జీవించి అప్పుడు వెళ్ళాలా. త్వరగా తీసుకెళ్ళిపోయి ఖండింపబడడం కాదు. అంటే నో కండమేషన్, నేను త్వరగా వెళ్ళిపోకూడదు చెడ్డ పేరుతోటి. ఐ నీడ్ టు లివ్ లాంగ్, బీ బ్లెస్డ్ అండ్ దెన్ గో టు హెవెన్. ఇన్ని పాపాలు చేసిన తర్వాత మనల్ని చూసి నీతిమంతులు అనే దేవుడా? మనిషి ఏమంటాడు? నిన్నటిదాకా ఇలా ఉన్నావు, ఈరోజు నీతిమంతుడు అంట. అందుకే మనం విశ్వాసం ద్వారా జీవించాలా. ఇఫ్ యూ కన్ఫెస్, గాడ్ విల్ ప్యూరిఫై. మీకు తెలుసా, మీరు నీతిమంతులు కాబట్టి మీ ప్రార్థన బహుబలము గలదై అనేక సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అందుకనే ఇప్పుడు దాకా ఏదైతే ప్రార్థించారో ఆపేశారో అవి కంటిన్యూ చేయండి. మీ ప్రార్థన యొక్క బలం మీకే తెలుస్తుంది. హల్లెలూయా. యూ విల్ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ప్రేయర్. ఎందుకంటే ఎంతమంది నమ్ముతున్నారు? ఐఎమ్ వైట్ యాజ్ స్నో. నిన్నటిదాకా నా జీవితం ఎలాగుంది, నేను అలా చేయలేదు. కానీ లోకం, యు ఆర్ వైట్ యాజ్ స్నో, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ప్యూరిఫై. అందరూ చెప్పండి, యేసయ్యా, నీవిచ్చిన ఐశ్వర్యముతో నేను గర్విష్ఠుడిని కాకుండా వినయముతో జీవించే కృప నాకు దయచేయండి. యా, ఎనీథింగ్ దట్ యు గెట్ గివ్స్ యూ ప్రైడ్. ఇఫ్ యు ఆర్ ఎ ప్రాఫిట్, prophecy gives you pride. If you are a healer, the healing gift gives you pride. If you are a wise preacher, your wisdom gives you pride. నీకు స్వస్థపరచు వరం ఉందా? ఆ స్వస్థతపరచు వరం నీకు గర్వాన్ని ఇస్తుంది. నీకు ప్రవచన వరం ఉందా? ఆ ప్రవచన వరం నీకు గర్వాన్ని ఇస్తుంది. నువ్వు వాక్యం బాగా బోధించగలవా? ఆ బోధించే జ్ఞానం నీకేమిస్తుంది? గర్వాన్ని. గర్వం వచ్చేస్తుంది. అందుకే వినయ హృదయముతో నువ్వు ఉండాలంటే ఇప్పుడు దాకా రాని డబ్బు నీ దగ్గరికి వచ్చేస్తుంది. సంబడి సే, అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించిన తర్వాత వినయము గల హృదయము నాకు దయచేయను ఆయన. యా, దిస్ షుడ్ బి ద ప్రేయర్ సో దట్ యూ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ మనీ. ప్రైడ్ ఈజ్ ద ఫాల్. స్వస్థత్వరం పోయిందా నీకు? ప్రైడ్. హీలింగ్ గిఫ్ట్ పోయిందా? యాక్చువల్గా గిఫ్ట్ వెనక్కి తీసుకోడు, నువ్వే గిల్టీ ఫీల్ అయిపోయి ఆపేసావు. యువర్ గిఫ్ట్ విల్ నెవర్ గో. సో సంబడి ప్రే ఫర్ హ్యూమిలిటీ. ఎందుకంటే బైబిల్లో గర్వం గురించి ఒక మాట ఉంటుంది. దేని విషయమైనా గర్వం ఉంటే దేవుడు ఎతికి పట్టుకొని గర్వాన్ని తగ్గిస్తాడంట. అందుకనే మనం ఫస్ట్లోనే ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయం దేని విషయమై గర్విస్తుందో అక్కడ నన్ను సెట్ చేయను ఆయన అనుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యూ విల్ బి గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. సో అందరూ ముందు వినయం కొరకు ప్రార్థిద్దాం. ఈ నెల మీకు సమృద్ధి బహుగా వస్తుంది. ఎందుకు? వినయము ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. గాడ్ బ్లెస్సెస్ ద హంబుల్. ఇప్పుడు దాకా నీకు వరాలు రావట్లేదా? వినయము అట్రాక్ట్స్ గిఫ్ట్స్. హ్యూమిలిటీ. ఆయన చెప్పిన 8 బ్యూటిట్యూడ్స్లో మొదటిదేంటి? ఆత్మ విషయమై దీనులని వారు ధన్యులు దేవుని రాజ్యము. ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ అబౌట్ హెవెన్, యూ నీడ్ టు బీ ఏ హంబుల్ మ్యాన్. ఇదిగో ప్రభువా, ఈరోజు వీళ్ళందరినీ నీతిమంతులుగా చూస్తున్నావయ్యా. ఎక్కడెక్కడ వారి ఇబ్బందులు ఉన్నారు, ఏ ప్రాంతంలో వారి రిపోర్ట్లు అబ్నార్మల్ ఉన్నాయో వారిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దెమ్. క్యాన్సర్ వ్యాధి, HIV, TB, వైరస్, ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్, డిసీజ్, బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్, లార్డ్ హీల్ దెమ్. గెడ్డలు, కణితులు, నరాల బలహీనత, ఎముకల్లో నొప్పి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లార్డ్ హీల్ దెమ్. కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి అయ్యా. లార్డ్ డెలివర్ దెమ్. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో జబ్బులు, లివర్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, వాట్ ఎవర్ ద డిసీజెస్ అండ్ సిక్నెసెస్ ఆర్, లార్డ్ బహు ఆరోగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.